నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ అమ్మ. గురుగారు, జూన్ 2వ తారీఖున గురువు మారుతున్నాడు. కర్కాటక రాశిలోకి చేరడం వల్ల కొన్ని రాశుల వారికి మార్పులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఎలాంటి మార్పులు జరుగుతాయి? ముఖ్యంగా వివాహ యోగం ఏ రాశుల వారికి లభిస్తుంది అని అంటారు. అలానే వివాహ యోగం లేని రాశుల వారు అందరి కోసం కూడా మీ పీఠం తరపున ప్రతిసారి కార్యక్రమాలు జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ ఈసారి ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమో నమః. అమ్మ, గురువు యొక్క కటాక్షము దొరకటము మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గురువు అనేటటువంటి వాడు చీకటిని పారద్రోలి చక్కటి వెలుతురిని చూపించేటటువంటి ఒక వే ఆఫ్ లైట్ ఆయన. మరి ఆ గురుడు ఇప్పటి వరకు శత్రుక్షేత్రంలో మిథున రాశిలో ఉండి తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి సొంత నక్షత్రంలో ఉండి మరి ఆయన ఉచ్చస్థిత గతుడై జూన్ 2వ తేదీన ఆయన ఆ యొక్క మార్పుని చేస్తున్నాడు. గురుడు అనేటటువంటి వాడు వృద్ధిని కలుగజేసేటటువంటి కారక గ్రహం, ఒక సిగ్నిఫికేటర్. అంటే గ్రహాలన్నిటిల్లో చాలా పెద్దవాడమ్మ, పెద్దన్నయ్య లాంటి వాడు ఆయన, పెద్ద గ్రహం ఆయన. అందుకనే మన శరీరంలో కూడా కాలేయము గురువుకి సంబంధించినటువంటి ఐటమ్. ఇప్పుడు చిన్న పిల్లవాడు పుడతాడు, వాడు వృద్ధిలోకి రావాలంటే వాడు పాలు తాగినా మంచినీళ్ళు తాగినా వాడు ఏది తిన్నా సరే కాలేయం ద్వారానే అది ప్రక్రియ జరిగి వాడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాడు. వృద్ధి జరగాలి అంటే మరి ఏ జీవైనా సరే చివరికి ఒక వృక్షము వృద్ధి జరగాలన్నా సరే గురువు యొక్క కిరణాలు పడాల్సిందే. అందుకని గురువు చాలా చాలా గొప్పవాడు. దాంట్లో ఒక కుటుంబాన్ని వృద్ధి చేయాలన్నా, ఆర్థిక వృద్ధి చేయాలన్నా, ఒక వ్యాపారం వృద్ధి చేయాలన్నా, ముఖ్యంగా వివాహము ద్వారా సంతానము వృద్ధి కలుగుతుంది. సంతాన కారకుడు ఈయన, ధనకారకుడు గురుడు, సంతానకారకుడు, విద్యాకారకుడు. విద్యావంతులకి గురుబలం ఉంటేనే సిస్టమ్ అనేటటువంటిది ఆపరేట్ అవుతుంది. వాడు ఎంతటి స్థాయికైనా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్ని యోగాలు కలిసి ఇన్ని కారకత్వాలు కలిసినటువంటి గురుడు మరి ఆయన మంచి క్షేత్రంలోకి వచ్చినప్పుడు సరిగ్గా పట్టుకోవాలి కొన్ని రాసులు వాళ్ళు. ఆ యోగం వచ్చేస్తుంది. ఆయన దృష్టిలు ఉంటాయమ్మ, సప్తమ దృష్టి కరెక్ట్గా ఆయన 180 డిగ్రీస్లో ఒక రాశిని చూస్తాడు. అట్లాగే కొన్ని ట్రైన్ దృష్టిలని, అంటే ఒక 5వ దృష్టితో ఒక రాశిని చూస్తాడు, 9వ దృష్టితో ఒక రాశిని చూస్తాడు. ప్లస్ ఆయన ఉన్నటువంటి రాశిని కూడా ఆయన ప్రభావితం చేస్తూ ఉంటాడు. మరి శుభగ్రహం అయ్యి ఆయన ఏ ఇంట్లో కూర్చుంటే ఆ ముందు ఆ ఇంటినే కదా ఆయన రక్షించుకోవాలి. భావాలు ఎన్నైనా ఉండనియండి ఆ రాశిని. మరి ఆయన కర్కాటకంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వివాహ యోగ్యతని సూచించేటటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారికి కూడా వివాహ యోగాన్ని ఇస్తాడు. రెండవది మిథున రాశి. మిథున రాశికి 2వ స్థానంలో ఆయన సప్తమాధిపతివే 2వ స్థానంలో ఉంటాడు. వివాహం ద్వారా కుటుంబంలో వృద్ధి. ఇప్పుడు స్త్రీలకి వివాహం అనుకోండి, పురుషుడు రావడం ద్వారా వృద్ధి కలుగుతుంది ఆ ఇంట్లో. అట్లాగే పురుషుడికైనా ఒక స్త్రీ రావడం ద్వారా ఆ గృహంలో వృద్ధి కలుగుతుంది. కాబట్టి మిథున రాశి, కర్కాటక రాశి. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు తన యొక్క 5వ దృష్టి చేత వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి వివాహ యోగ్యతని కలుగజేస్తాడు. ఆనందము ద్వారా చక్కగా భాగ్యము అంటే ఏంటంటే అమ్మా, అదొక సంపద అంటారు. వివాహం అనేటటువంటిది అన్ని సంపదల్లో కల్లా మహా చక్కటి సంపద. దాన్ని కాపాడుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. ఎందుకంటే వారి జన్మజాతకాల్లో ఎన్నో దోషాలు ఉంటాయి. చక్కగా ఇష్టపడి దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. లేని వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టి కూడా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది గుళ్ళల్లో కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నంతలో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అవునా కదా? మరి అంత వివాహం చేసుకొని, కానీ ముఖ్యంగా అయితే గుళ్ళల్లోనే చేసుకోవాలి అని అంటారు కదా? లేదమ్మా, గుళ్ళల్లో చేసుకోవటం అనేటటువంటిది అదే ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆర్భాటము, వివాహం అనేది ఇప్పుడు ఆడంబరము ఆర్భాటంగా తయారైంది. గుళ్ళల్లో చేసుకుంటే ఇంకా తిరిగే ఉందమ్మా. సాక్షాత్తు దేవతలందరూ అక్కడే సంచరిస్తూ ఉంటారుగా. మనకి దేవతలు కాదుగా కావాల్సింది, బంధువులు కావాలి. అవునా? బంధువులతో కూర్చొని మాకింత డబ్బుంది, మేము ఇంత ఖర్చు పెట్టాం, వీళ్ళని చూసి మళ్ళీ బంధువుల్లో వేరే వాళ్ళు అప్పు చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇలాగే వివాహాలు చేస్తున్నారే తప్ప చక్కగా తన్మయత్వంతో విశేషముగా వివాహాన్ని ఒక మంచి సంపదగా భావించి ఎవరూ చెయ్యట్లేదు.
వివాహం చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తులు కలిసి వృద్ధి, అంటే ప్రకృతిలో వృద్ధిని కలుగజేసేది దంపతులు మాత్రమే. ధనము వృద్ధితో సమానం కాదు. సంతానమే ఒక వృద్ధి. సంతానం కావాలంటే వివాహం కావాలంటే గురుదృష్టి పడాల్సిందే. జాతకంలో ఎన్ని అవయోగాలున్నా గోచారంలో గురువు యొక్క దృష్టి ఏ రాశి మీద పడుతుందో, ఏ రాశిలో గురుడు ఉంటాడో వారికి తప్పకుండా వివాహ యోగాలు అలా టచ్ అవుతే అవకాశాలు ఉంటాయి. వెళ్ళిపోయినాయంటే జాతకంలో దశలో అంతర్దశలో అనుకూలించకపోవటము, వారి జన్మ జాతకాలలో కొంతమందికి సర్పదోషాలు ఉంటాయి, కొంతమందికి గురువుతో రాహు కలిసి ఉంటాడు, అట్లాగే గురువుతో శని కలిసి ఉంటాడు, వాళ్ళకేంటి ఆలస్యం అవుతుంది. గురువుతో రాహు కలిస్తే గురు చండాలత్వ దోషం ఉంటుంది, దానివలన వివాహానికి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే ఈ గురువు నీచ స్థితిలో ఉంటాడు, మకర రాశిలో నీచ స్థితిని పొందే ఉంటాడు, పాప నక్షత్రాల్లో ఉంటాడు. ఇట్లా గురువుకి గనక పాపగ్రహాలతో ఏ విధమైనటువంటి సంబంధం జాతకంలో పడ్డా, పితృదోషాలున్నా వీరికి వివాహము కావటము చాలా కష్టంగా మారుతుంది జాతకాలలో. అందుకనే ఇప్పుడు ఈ యొక్క ఇందాక చెప్పినటువంటి మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ముఖ్యంగా కన్యారాశి. మరి కన్యారాశి వారికి లాభంలో గురుడు వివాహానికి సంబంధించిన భావాలలో ఇవన్నీ మరి లెక్క ప్రకారం 7వ స్థానమే కదండి వివాహానికి మూలం. అంటే ప్రతి స్థానంలో 3వ స్థానము, 9వ స్థానము, 11, 7, 2, 5 ఈ మొత్తము స్థానాలన్నీ కూడా వివాహాల్ని యోగంగా. 3 అంటే ఏం లేదమ్మా, అసలు వీళ్ళలో ఉండాలిగా. వీళ్ళల్లో ఇప్పుడు వధువైనా వరుడైనా పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళలో ఒక సంకల్పం కలగాలి. నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్ళి అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకొని ఒక ఇంటి దాన్ని అవ్వాలని లేదా ఇంటి వాడిని అవ్వాలని అనుకుంటారు కదా. ఆ సంకల్పమే 3వ స్థానాన్ని తెలియజేస్తుంది. అది కుటుంబీకులందరూ, బంధువులందరూ కూడా మరి వివాహం అంటే వాళ్ళ యొక్క సహకారం లేకుండా కాదుగా, తల్లిదండ్రులు బంధువులు ఉండాలి. 3వ స్థానం యాక్టివేట్ కావాలి. 5వ స్థానం అనేది ఏంటి? ఆనందము, విందు, ఉత్సాహము, ఇవన్నీ కూడా 5వ స్థానం తెలియజేస్తుంది. డబ్బు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా చేసేదంతా 5వ స్థానం. అంటే గురువు 5లోనే ఉండాలి, 5వ స్థానం మీద దృష్టి అన్నా పడాలి. 7వ స్థానం ముఖ్యంగా వివాహ స్థానము. అట్లాగే 11వ స్థానము అభీష్ట స్థానము, వృద్ధి స్థానము అంటారు. మరి అనుకున్న కోరిక సిద్ధించాలంటే 11 యాక్టివేట్ కావాలి. అట్లాగే 9వ స్థానం అంటే ఏంటి? మనం ఒక్కళ్ళమే పెళ్లి కావాలనుకుంటే ఎట్లా అవతల వాళ్ళు కూడా ఎగ్రీ కావాలి. ఆ స్థానాన్ని కూడా గురువు చూడగలగాలి. అందుకని నేను ఇన్ని స్థానాలు చెబుతున్నానమ్మా. కాబట్టి మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వీరికైతే కనుక కంపల్సరీ గురుదృష్టి ఉంది. తర్వాత మీనరాశి, మీనరాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగము కలుగుతోంది. కాబట్టి ఈ రాశుల వారందరికీ తప్పకుండా అక్టోబర్ 31 లోపల వారి జన్మజాతకాలలో కనుక ఎన్ని దోషాలున్నా ఈ యొక్క గురువు యొక్క దృష్టి, ఈ యొక్క స్థానాల వలన తప్పకుండా వివాహం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమందికి వివాహం దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటము, ఆల్రెడీ మాట్లాడుకొని ఏ డబ్బు దగ్గరో కట్టం దగ్గరో లేకపోతే విదేశాల్లో ఉన్నారనో, అక్కడ H1B రాలేదనో, లేకపోతే అక్కడ ఉద్యోగం లేదనో, లేకపోతే అక్కడ వదిలేసి ఉన్న స్వప్రదేశానికి వచ్చేసారు కాబట్టి వివాహం రద్దనో, ఇట్లాంటివి ఎన్నో రకాల సమస్యలతో వివాహ విషయంలో వీరికి ఆటంకాలు కలిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రాశుల్లో. మనం చెప్పాం కదా, ఈ రాశుల వాళ్ళందరికీ వెంటనే పెళ్ళిళ్ళు అయిపో, గురువు చూస్తున్నాడు, గురువు అక్కడ ఉన్నాడని చెప్పి. ఇవన్నీ జన్మజాతకాలలో ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయి. ఇందాక చెప్పా కదమ్మా, సర్పదోషము, రాహువు వలన సర్పదోషాలు కలుగుతాయి. అట్లాగే కుజదోషాలు ఉంటాయి. కుజదోషాల వలన అవి జాతకంలో కుజదోషాలు ఉంటే, సాధ్యమైనంతవరకు ఉండవు కుజదోషాలు, ఎక్కడో అక్కడ వాటికి మెలికే ఉంటుంది వెళ్ళిపోవటానికి, కానీ కొన్ని చోట్ల బలంగా ఉంటుంది. ఏదైనా ఇంట్లో కుజుడు ఉన్నాడంటే ఆ వ్యవస్థను దెబ్బతీస్తాడమ్మ. కాబట్టి కుజదోషాలున్నా, రాహుదోషాలున్నా, సర్పదోషాలున్నా, దశలు జరుగుతున్నా, ఈయన బలంగా ఉన్నప్పటికీ వివాహం కావట్లేదు, ఇప్పటి వరకు ఎన్నో చూసామండి, వివాహం జరగట్లేదండి. అబ్బాయికి ఏమో 35 ఏళ్ళు వచ్చినాయండి, అమ్మాయికి 32 ఏళ్ళు వచ్చినాయండి. ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారంలో మనం సుబ్రహ్మణ్య, మీరు ఇందాక అడిగారు కదా ఏం చేస్తున్నారని, జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున ఈ గురుడు యొక్క మార్పు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తుందో, మరి అక్టోబర్ 31 లోపల వీళ్ళందరికీ యోగాలు కలగాలంటే ముందుగానే మనం అర్జీ చేసుకోవాలి. జాతకాల్లో ఏదైనా దోషాలు ఉన్నాయేమో చూపించుకొని చక్కగా ఈ రోజున నేను విశేషముగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేస్తున్నాను. పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేసి పాశుపత రుద్రహోమం చేస్తున్నాను. పాశుపత రుద్రహోమం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే వివాహానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, వివాహాలు ఆలస్యమయ్యి వివాహం కాకుండా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో పీఠానికి సంప్రదిస్తే
ఎవరికైనా సరే వివాహపరమైనటువంటి అనుకూలత కలగటానికి నా వంతుగా నేను చేసేటటువంటి ఈ హోమ కార్యక్రమంలో వారితో కూడా వారు వస్తే కనుక వారు కూడా కూర్చోవచ్చమ్మా, చక్కగా కూర్చోవచ్చు, ఆ యోగాన్ని చూడొచ్చు, ఆ యాగాన్ని చూడొచ్చు. ఆ తర్వాత ఆ భస్మాన్ని ఎవరైతే 48 రోజులు నిత్యము ధరించి, వివాహానికి సంబంధించి స్త్రీకి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది పురుషుడు రావటానికి, పురుషుడికి సంబంధించి స్త్రీ ఓకే కావటానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఈ భస్మం రోజు పెట్టుకొని వారు కనుక 108 సార్లు ఆ మంత్రాన్ని కనుక జపించినట్లయితే 48 రోజులు సాధ్యమైనంత వరకు ఆ యొక్క మంత్రబలము వీరు చేసే మానసిక ధ్యాన బలము వలన వివాహము తప్పనిసరిగా అవుతుంది. ఈ యొక్క యాగము పాశుపత రుద్రహోమం చేయటం ద్వారా విశేషమైనటువంటి అనుకూలత వివాహానికి రెడీగా ఉన్నటువంటి వధూవరులకు అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఆలస్యం చేసుకునేది వీళ్ళే. సరే, కొంతమంది రెడీగా ఉండి పాపం 4 ఏళ్ళ బట్టి 6 ఏళ్ళ బట్టి చూస్తూనే ఉంటారు, పెళ్ళిళ్ళు కావు. మగపిల్లలు అయితే మరీ ఘోరంగా తయారైంది, వాళ్ళ వయసుకిను పెళ్ళిళ్ళకి సంబంధం లేకుండా అయిపోయింది. 30 దాటిన తర్వాత మగపిల్లలు బాధపడుతున్నారో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రము బీభత్సంగా బాధపడుతున్నారమ్మా పిల్లల యొక్క వివాహ వ్యవస్థలో. ఆడపిల్లలకు కూడా ఉన్నారు పాపం, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాక వాళ్ళు మాట వెనక మేము చదువుకోవాలి, కెరీర్లో సెటిల్ అవ్వాలని ఆడపిల్లలు 38 ఏళ్ళు 36 ఏళ్ళు వచ్చినా వివాహాలు కావట్లేదు. చూస్తే ఏమవుతుంది, దశలు మారిపోతున్నాయి. చక్కటి వయసులో దశలు వచ్చేస్తాయి అమ్మా. వివాహానికి కొన్ని దశలు ఇచ్చారు మన ఋషులు. ఎంతసేపు డబ్బు కావాలి, లేకపోతే మేము లైఫ్లో స్టాండర్డ్ అవ్వాలి, భర్త సెటిల్ అవ్వాలి, కానీ ఆడవాళ్ళకి చక్కటి జ్ఞానం ఉంటే చాలమ్మా. కొంతవరకు చదువుకొని కుటుంబ జ్ఞానము అసలు లేకుండా పోతుంది స్త్రీలకి. చక్కటి వంట వస్తే చాలు. వంటని కాదు, మీరెందుకు చేసుకోలేదు మళ్ళీ అని లేదమ్మా. కుటుంబంలో అందరితో రకరకాలుగా అనుభవిస్తూ ఒక అత్తగారు, మామగారు, మరిది, ఆడపిల్ల అయితే, మగపిల్లలైతే కనుక అత్తగారు, మామగారు, బావుమరిది, ఇట్లా బహుబంధుత్వాల్ని చక్కగా ఆపరేట్ చేసుకుంటూ దీన్ని మించిన ఆనందం ఏముంటుందమ్మా? అసలైన ఆనందం వదిలేసి డబ్బు, లేకపోతే ఉద్యోగము, కెరీరు, విదేశీ యోగాలు, విదేశీయానాలు ఇవి చూస్తున్నారు. తీరా చూస్తే చివరికి మళ్ళీ మన ధర్మానికే రావాలి. మన పూజలు, హోమాలు, జపాలు, లేకపోతే తర్పణాలు, బ్రాహ్మణుల్ని ఆరాధించుకోవటం, వాళ్ళకి వస్త్రదానాలు చేయటం. అంటే జాతకాల్లో అమ్మ ముఖ్యంగా మగవాళ్ళకి ఎందుకు చదువుతున్నా అంటే శుక్రదోషాలు ఉంటాయి. శుక్రుడు సరిగ్గా లేకపోయినా, నీచ స్థితిలో ఉన్న, శుక్రుడు రాహుతో సంబంధం ఉన్న వివాహాలు తొందరగా ఓ పట్టాన్ని జరగవు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నేనైతే కనుక ఈ ప్రక్రియలో సుబ్రహ్మణ్య కళ్యాణము స్త్రీ పురుషులిద్దరికీ పెట్టుకున్నానమ్మా. ఈ యొక్క కన్యా పాశుపత హోమం అనేది ఓన్లీ మగపిల్లల కోసమే నేను ఏర్పాటు చేశాను. సరే, స్త్రీలకి ఏర్పాటు చేయాలంటే దానికి టైం తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎవరు తొందరపడట్లేదు. ఎవరు కూడా నాకు వచ్చే జాతకాలన్నీ కూడా వివాహంలో పురుషులవే ఎక్కువ వస్తున్నాయి, స్త్రీలవి ఎవరు ఎక్కడో ఒకటి వస్తుంది నాకు. కాబట్టి స్త్రీలకి పెళ్లి మీద అంత వ్యామోహం లేదు, కాబట్టి వాళ్ళకి సంబంధించిన వరపాశుపత హోమం ఉంటుంది. అది పర్సనల్గా జాతకంలో వాళ్ళు చూపించుకుంటే చక్కగా అదొక్క హోమోనే కాదు, ఇంకా చాలా ఉంటాయి జపతపాలు చేయించేవి, దానికి చెప్పచ్చు. మగపిల్లలకి మాత్రం ఇది ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేశాను. ఎవరైనా పీఠానికి సంప్రదిస్తే నేను చేసేటటువంటి ప్రదేశాన్ని తెలియజేస్తాను. అట్లాగే మరి హోమానికి సంబంధించిన ఎంతో కొంత రుసుము ఉంటుంది, కాబట్టి వారు కూడా దానికి చక్కగా ఖర్చు పెట్టి చేసుకున్నట్లయితే కొన్ని కర్మదోషాలు తొలగిపోయి వివాహ వ్యవస్థలో ఈ చేసుకున్న ఫలితము, మీరు చేసుకునే జప ఫలితము, ఈ ఎవరైతే మనం చేసినటువంటి ఆ భస్మ ఫలితం ధరిస్తారు, కాబట్టి అవకాశం 100% లభిస్తుందనే ఉద్దేశంతో మాత్రం నేను గురువుగా చెప్తున్నానమ్మా. మంచిగా మంచి మనసుతో గనక ఈ యొక్క కార్యక్రమంలో ఉపయోగకరంగా చేసుకుంటే యోగవంతులు అవుతారు వరులు. తప్పకుండా గురువుగారు, ఈ గురు మార్పిడి వల్ల ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది బలంగా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసే వాళ్ళందరికీ కళ్యాణమస్తు. చూసారు కదా, గురువుగారు చేసే హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.